అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము. కథ పేరు మా తుఝే సలాం. రాసింది డాక్టర్ పీకే జయలక్ష్మి. ఉదయాన్నే ఫోన్ మోగుతుంటే ఉలికిపాటుతో కళ్ళు తెరిచింది రుక్మిణి. అమెరికా నుంచి కొడుకు రోహిత్ పలకరిస్తున్నాడు. అమ్మా ఎలా ఉన్నావే? ఒక్కదానివి ఏం పాట్లు పడుతున్నావో ఏంటో? వేళకి తింటున్నావా బద్దకిస్తున్నావా? మందులు వేసుకుంటున్నావా? ప్రశ్నెల వర్షం కురిపిస్తున్నాడు. లోలోపల పొంగిపోతోంది కొడుకు ప్రేమకి. బాగానే ఉన్నాన్నాయనా. రిషిత ఏం చేస్తోంది? కులాసాగా ఉన్నారు కదా? మీ అత్తమామలు బావున్నారా? అడిగింది. అంత బావున్నాం. ఇదిగో కోడలు మాట్లాడుతుందట. అత్తయ్యా ఎలా ఉన్నారు? ఇంకా అక్కడ మీరు ఒక్కడే ఉండడానికి వీల్లేదు. మా దగ్గరికొచ్చేయాలి. మీ అబ్బాయి వచ్చేవారం ఇండియా వస్తున్నారు. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి రెడీగా ఉండండి అంటూ భర్తకు ఫోన్ ఇచ్చింది. విన్నావుగా అమ్మా, అన్నీ తెముల్చుకో తొందరగా. ఉంటామరి. వచ్చాక వివరంగా మాట్లాడుకుందాం అంటూ ఫోన్ పెట్టేశాడు. రుక్మిణమ్మ ఆలోచనలతోనే స్నానం, పూజ, ఫలారం పూర్తికానిచ్చింది. చేతిలో జపమాల తిప్పుతోంది కాని మనసు పరిపరి విధాలపోతోంది. ఒక్కడే కొడుకని చిన్నప్పటినుంచి రోడిత్ని ఆడింది ఆటగా, పాడింది పాటగా, అల్లారు ముద్దుగా పెంచుకున్నారు తను. భర్త నారాయణమూర్తి. భర్త ప్రభుత్వ సంస్థలో సాధారణ ఉద్యోగి. మామగారిచ్చిన రెండంతస్తుల మేడానే నిలుపుకోవడం తప్ప పెద్దగా ఆస్తులేవీ వెనకేసుకోలేదు. కొడుకుని వాడికి నచ్చిన చదువుకోసం విదేశాలకి పంపిస్తే ఉద్యోగం రాగానే అక్కడే బావుందంటూ ఇండియా నుంచి అమెరికా వరకు తనతో చదువుకున్న రిషితని పెళ్లికూడా చేసుకొని తర్వాత చల్లగా చెవినవేశాడు. పెళ్లైన ఏడాదికి విజయనగరం వచ్చారు. కొడుకు పెళ్లి కళ్లార చూడలేకపోయామనే బాధ మనసుని మెలిపెడుతున్నా కోడల్ని ప్రేమగా స్వాగతించారు. రిషిత హుషారుగా కబుర్లు చెబుతూ చలాకీగా అన్ని పన్ను చకచకా చేసేస్తోంటే బాగా కలివిడైన పిల్ల అనుకుంటూ కొడుకు మంచి పిల్లని చేసుకున్నాడులే అని సరిపెట్టుకుంది. 10 రోజులు ఉండి తామిచ్చిన కానుకలు తీసుకొని రిషిత వాళ్ళింటిక్కూడా వెళ్లాలని బయల్దేరిపోయారు. తర్వాత అట్లాంటా వెళ్ళాక 15 రోజులకోసారి ఫోన్లో పలకరించేవారు. ఏంటో అంతా కలలాగా అనిపిస్తుంది కొడుకు గురించి తలుచుకున్నప్పుడల్లా. తానూ భర్త తమకు ఉన్నంతలో జాగ్రత్తగా గడుపుకుంటూ అవసరంలో ఉన్నవాళ్లకి సాయమందించేవాళ్లు. అందుకే డబ్బు దస్కం వెనకేసుకోకపోయినా తమకి ఏ అవసరం వచ్చినా మేమున్నామంటూ వచ్చి నిలబడే హితైషుల్ని మిగుల్చుకోగలిగారు. ఇన్నేళ్లల్లో భర్త హఠాత్తుగా గుండెనొప్పితో కన్నుమూసినప్పుడు కూడా వాళ్లు రాలేకపోయారు. తెలిసినవాళ్లు స్నేహితులే నిలబడ్డారు. ఒక్కగానొక్క కొడుకై ఉండి కూడా ఏ రకమైన బాధ్యత తీసుకోకపోయినా దూరాభారం, ఖర్చుతో కూడిన వ్యవహారమని నచ్చచెప్పుకుంది. ఫోన్లోనే యోగక్షేమాలు, పలకరింపులు, కొడుకు సంసారం చూడాలని, వాళ్లతో శేషజీవితం గడపాలని అందరి తల్లిదండ్రుల్లానే తానూ ఆశపడుతోంది. కాని వాళ్ల సమస్యలు ఏంటో, ఏ దేవుడు తన మొర ఆలకించాడో మరి. ఇన్నాళ్లకి రోహిత్ తన్ని తీసుకువెళ్లడానికి వస్తున్నాడు. తన కోరిక నెరవేరబోతోందని రుక్మిణమ్మ తృప్తిగా నిట్టూర్చి కొడుకుకిష్టమైన పిండి వంటలు తయారుచేసే పనిలో పడింది. అనుకున్నట్టుగానే 3 ఏళ్ల నిరీక్షణ ఫలించి రోహిత్ వచ్చాడు. కాని ఒక్కడే. వస్తూనే హడావుడి. అమ్మా, నాకు సెలవులేదు. నువ్వు చుట్టుపక్కల వాళ్ళకి ఏవైనా అప్పులుసప్పులు ఇచ్చి ఉంటే త్వరగా వసూలు చేసుకో. 4 రోజుల్లో ఇంటి అమ్మకం పూర్తి చేసుకుని అమెరికా వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వచ్చే పనిలేదు. అందరికీ చెప్పుకొనిరా అంటూ అక్కడ్నించే బ్రోకర్ ద్వారా ఇల్లు బేరం పెట్టేయడంతో ఎక్కువ శ్రమ లేకుండా పని పూర్తి అయిపోయింది. కొనుక్కున్న పక్కింటి యాసుమాని వారం రోజుల్లో ఇంట్లో దిగడానికి ముహూర్తం కూడా పెట్టేసుకున్నాడు. ఆ డబ్బు తన అకౌంట్లో జమ చేసుకుని ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా అమ్మకం పెట్టేశాడు రోహిత్. రుక్మిణమ్మ తన మెట్టిన ఆ ఇంటిని, భర్తా కొడుకులతో పెనవేసుకున్న అపరూప జ్ఞాపకాలని, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మా నాన్నగారిచ్చిన ఈ ఇంటిని మాత్రం అమ్మనుగాక అమ్మను అన్న భర్త మాటల్ని నెమరు వేసుకుని మనసులో దుఃఖపడిందే తప్ప కొడుకుని ప్రశ్నించలేదు. పోన్లే, ఇల్లు వాడికి చెందాల్సిందే కదా ఎప్పటికైనా. వాడు అమెరికాలో ఉంటాడు. ఆయన నన్ను తీసుకువెళుతున్నాడు. ఇంకా ఈ ఊరితో ఏం పని? ఈ డబ్బుతో అక్కడ మంచి ఇల్లు కొనుక్కుంటే ఈ ఇంట్లో ఉన్నట్టే కదా అని మనసుకు చెప్పుకుంది. సామాన్లలో మాత్రం తనకి ఎంతో ఇష్టమైన వాటిని మాత్రం అట్టపెట్టుకుంటానంటే రోహిత్ ఏమీ అట్టు చెప్పలేదు. మర్నాడు ఉదయమే సామాన్లన్నీ ప్యాక్ చేసి టాక్సీ తీసుకువచ్చాడు ఏర్పీకి. చుట్టుపక్కల వాళ్లంతా కన్నీటి పర్యంతమయ్యారు రుక్మిణమ్మ ప్రయాణం సంగతి తెలిసి. తల్లో నాలుకలా ఉండే పెద్ద దిక్కు దూరమైపోతోందనే బాధ అందరి కళ్లల్లో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అందరి దగ్గర సెలవు తీసుకుని విషణ్ణ వదనంతో, వికలమైన మనసుతో, తన ఇల్లూ ఊరూ విడవలేక వెనక్కి చూసుకుంటూ ఉద్ధృతంగా వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని టాక్సీ ఎక్కింది రుక్మిణమ్మ.
ఎయిర్పోర్ట్ దగ్గర టాక్సీ ఆగడంతోనే సామాన్లన్నీ చిన్న చక్రాల బండిలో వేసి తనని అక్కడున్న బెంచ్ మీద కూర్చోమంటూ, అమ్మ ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు, లోపలికి వెళ్ళి మన సామాన్లు పంపించి టికెట్ వీసా పనులు పూర్తిచేసి నిన్ను తీసుకువెళ్తాను, ఇక్కడే కూర్చో, ఎటూ వెళ్లకు. బ్యాగ్ భుజం మీదికి లాక్కుంటూ అక్కడే గుమ్మం దగ్గరున్న వ్యక్తికి చేతిలో ఉన్న కాగితాలు చూపించి ఏదో చెబుతూ బండి తోసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అలాగే అంటూ రుక్మిణమ్మ బెంచ్ మీద కూర్చని చీరకొంగు నిండా కప్పుకొని చుట్టూ వచ్చేపోయేవాళ్లని గమనిస్తోంది. చాలా సమయం గడిచింది. కొడుకు ఇంకా రాలేదేంటా అని తను వెళ్లిన ద్వారం వైపే పదే పదే చూడసాగింది. బహుశా లోపల చాలా జనాలున్నారేమో, అందుకే ఆలస్యమైనట్టుంది అనుకుంది తనలో. చూస్తూ ఉండగానే చీకట్లు ముసురుకున్నాయి. ఫ్లైట్స్ లేకపోవడంతో కాబోలు ఎయిర్పోర్ట్ ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. ఆమె మనసులాగే ఇంకా రోహిత్ రాలేదేంటి అని బెంగగా భయంగా లేచి నిలబడింది. ద్వారం దగ్గరున్న వ్యక్తి డ్యూటీ దిగిపోతూ ఆమె దగ్గరకు వచ్చి, ఏమ్మా, ఇందాకట్నించి చూస్తున్నాను, ఎవరికోసమైనా వచ్చావా? ప్రశ్నించాడు. లేదు బాబూ, నా అబ్బాయి లోపలికి వెళ్ళాడు టికెట్ తీసుకోవడానికి. తను నన్ను అమెరికా తీసుకువెళ్తున్నాడు కదా భయపడుతూ చెప్పింది. కాని లోపల ప్యాసింజర్స్ ఎవరూ లేరే. అమెరికా వెళ్లే విమానం మధ్యాహ్నమే వెళ్ళిపోయింది. ఇంతకీ మీ అబ్బాయి పేరు? అడిగాడు అనుమానంగా. రోహిత్. రుక్మిణమ్మ ముఖం మీద బాధావీచికలు. ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి, రోహిత్ మధ్యాహ్నమే అమెరికా ఫ్లైట్లో వెళ్ళిపోయాడు అని చెప్పేసరికి మిన్ను విరిగి మీద పడినట్టయింది ఆమెకి. నవనాడులు కృంగిపోయాయి. ఒక్కసారిగా దుఃఖం కట్టలు తెంచుకుంది. ఎలా వచ్చిందో ఇంటికి ఆమెకే తెలియదు. అక్కడ చూస్తే ఇల్లు కొనుక్కున్నవాళ్లు తాళాలేసుకుని వెళ్ళిపోయారు. బయట అరుగుమీదే అభోజనంగా కొడుకుని తలుచుకుంటూ ఏడుస్తూ ముడుచుకొని పడుకోంది. తెల్లవారింది. రుక్మిణమ్మని అరుగుమీద అనాథగా చూసిన వీధివాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె చెప్పకపోయినా విషయం అర్థమైపోయింది. అందరికీ రోహిత్ని దుమ్మెత్తిపోశారు. వాడు డబ్బుకోసమే వచ్చాడు. ఇల్లు అమ్ముకొని ముసలమ్మాయిని ఆమె కర్మానికి వదిలేసి ఎంచక్క అమెరికా చెక్కేశాడు. ఇలాంటి వాళ్లకి పుట్టగతులుండవు. ఈ వయసులో నిలువ నీడకూడా లేకుండా చేశాడు పాపిస్టువాడు. ఏదో ఉన్నంతలో తింటూ నలుగురికి తనకి తోచిన సాయమేదో చేస్తూ గుట్టుగా బ్రతుకుతున్న ముసలితల్లికి ఆసరాగా నిలబడ్డం పోగా, తాతల్నాటి ఇంటిని అమ్మేసి తనతో అమెరికా తీసుకుడెళ్తానని మాయమాటలు చెప్పి నడిసముద్రంలో వదిలేసిపోతాడా అంటూ కారాలు మిరియాలు నోరసాగారు. ఇంక ఊరుకోలేకపోయింది రుక్మిణమ్మ. ఎందుకరా అంత వాణ్ణి అలా ఆడిపోసుకుంటున్నారు? వాడేం చేశాడసలు? నన్ను బెంచ్ మీద కూర్చోమని లోపలికి వెళ్లాడు. నాకేమో కడుపులో గుడుగుడలాడుతుంటే దూరంగా బాత్రూంకి వెళ్లాను. అక్కడ కాస్త ఆలస్యమైంది. ఈలోగా రోహిత్ నన్ను కోసం వెటుక్కొని కనిపించకపోవడంతో విమానం వేళ దాటిపోతోందని వెళ్ళిపోయినట్టున్నాడు. ఇందులో వాడి తప్పేం లేదు. ఆవిడ మాటలకి అంతా ముఖముఖాలు చూసుకున్నారు. ఇల్లు కొనుక్కున్న యజమాని విషయం తెలుసుకుని వృద్ధురాలిమీద జాలితో ఆ ఇంట్లోనే ఒక గది కిరాయికిచ్చాడు. రుక్మిణమ్మ అదృష్టం. గుడ్డిలో మెల్ల. కొడుకు అన్ని సెటిల్ చేసేశాడుగాని తండ్రి పెన్షన్ సంగతి మర్చిపోయాడు. భర్త పెన్షన్తో ఇంటి అద్దె తిండి గడిచిపోతున్నాయామెకి. ఆమె దగ్గర ఉపకారం పొందిన విశ్వాసంగల సన్నిహితులు, దూరపు బంధువులు అప్పుడప్పుడు ఏవైనా పట్టుకుని ఆమెను చూడవస్తూ ఉంటారు. ఇంకా మానవత్వం అంతరించిపోలేదనడానికి నిదర్శనంగా. ఒకరోజు యజమాని, అమ్మా, నువ్వు చూస్తే పెద్దదానివైపోతున్నావు. ఏ రోజు ఎలా ఉంటుందో ఏమో. నా మాట విని మీ బంధువులెవరి దగ్గరికైనా వెళ్ళిపో. ఈ పెన్షన్ వాళ్లకిస్తే నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు అని సలహా ఇచ్చాడు. అవుననుకోండి, నా దారి నేను చూసుకుంటే, ఒకవేళ ముందుముందెప్పుడైనా మా అబ్బాయిగాని వస్తే ఇక్కడ ఎవరున్నారు? వాణ్ణి ఎవరు పట్టించుకుంటారు? ఎంత ఇబ్బంది పడతాడు పిచ్చితండ్రి అంత దూరం నుంచి వచ్చి. నన్ను తప్ప వాణ్ణి ఎవరు చూసుకుంటారు? చెప్పండి అంది ఆకాశంలో దూరంగా ఎగిరిపోతున్న పక్షుల వంక చూస్తూ. కథ ఎలా ఉంది? నచ్చిందా? మళ్ళీ కలుద్దాము. సెలవు.